ఒక స్పష్టతతోటి సీఎం గారు ఆల్రెడీ వివోల ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి మంచి మహిళలకు డిజైన్స్ కూడా సెలెక్షన్ చేసి ఆ చీరలని మేము ఆర్డర్ ఇచ్చి రెండు చీరలు మహిళలకు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇవ్వబోతున్నాం. అయితే ఈరోజు బతుకమ్మ ఆ టైంకు మేము అందియకపోవచ్చు, కానీ బతుకమ్మ అప్పుడు వాళ్ళకి నచ్చిన చీరలు కొంటున్నాం కాబట్టి చాలా చీరలు చేన్లలా చిలకల కాడ ఉంటున్నాయి. కాబట్టి నేతన్నకు పని ఇచ్చి మహిళలు ఉపయోగించుకునే విధంగా మరి బాగుండాలన్నటువంటి లక్ష్యంతో మేము ఆ చీరలను మహిళా గ్రూపుల ద్వారానే సెలెక్షన్ చేసి డిజైన్స్ కూడా వారికి అందించడం జరుగుతుంది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి గతంలో 9 రకాల సరుకులు ఇచ్చేది, కానీ వాళ్ళు ఒక చీర ఇంటికి ఒక చీర ఇచ్చి చీరలు ఆ చీరలలో కూడా అంతా సూరత్ నుంచి వచ్చినాయి. మీకు తెలుసు, సాక్షాత్తు కేటీఆర్ అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి. కాబట్టి చేనేత అన్నలకు ఉపయోగపడాలి, మహిళలకు వాడిన తర్వాత కూడా కనీసం ఇంట్లో ఏదో ఒకటి అన్నట్టుగా ఉండాలి, కానీ అది రాగానే పడకపోయి బెరుకుగా పడేసే వాళ్ళు కూడా చాలా జరిగింది. కాబట్టి నాణ్యతతో కూడినటువంటి వాటికి ఆర్డర్ ఇవ్వడం